హాయ్ దిస్ ఈజ్ జాన్ ముచ్చినపల్లి జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్. విగ్గు లాగా 100% న్యాచురల్గా చూపిస్తాం. సో చాలామంది ఈ క్లయింట్స్లో రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే మెయిన్ ఈ మన లైఫ్ రావాలంటే ఎక్కువ శాతం లైఫ్ రావాలంటే ఏ ప్యాచ్ యూజ్ చేయాలి. మరేంటంటే ఇప్పుడు చాలామంది తొందరగా కొంతమందికి 3 monthsకే ఊడిపోతుంది, ప్యాచ్ ఖరాబ్ అవుతుంది. కొంతమంది 6 months, కొంతమంది 1.5 years, కొంతమంది 2 years కూడా వస్తుంది. సో ప్రాపర్లీగా ఎక్కువ శాతం ప్యాచ్ చేసి ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలంటే మనం ఇలాంటి బ్రష్ యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అదేవిధంగా బ్రష్ యూజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రాపర్లీగా కోమ్ చేసేటప్పుడు చిన్న జగ్గులో వాటర్ పోసుకొని షాంపూ ప్లస్ కండిషనర్ చేసి షేక్ చేసిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత స్లోగా కోమ్ చేయాలి. ఎవరైతే గ్లూ సిస్టమ్ వాడతారో స్లోగా కోమ్ చేయాలన్నట్టు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే స్లోగా కోమ్ చేయకుండా రఫ్గా కోమ్ చేయడం వల్ల ఎయిర్ ఫాలింగ్ అవుతుంది అన్నట్టు. సో మనం చాలామంది కొంతమంది బైక్ రిపేర్ చేసుకుంటుంటారు, అదేవిధంగా సైకిల్ రిపేర్ చేసుకుంటారు. దాన్ని ప్రాపర్లీగా మంచిగా సర్వీసింగ్ చేయిస్తుంటే ఎక్కువ రోజులు వస్తుంది. సో అది గమనించండి. ఎక్కువ శాతం రావాలంటే ప్రాపర్లీగా మనం షాంపూ కండిషనర్ సీరం ఇట్లా వాడుతుంటే, అదేవిధంగా మనకు స్కాచ్ కఫ్ కండిషనర్ స్ప్రే లేకపోతే స్మూత్నింగ్ డీప్ స్మూత్నింగ్ మ్యాట్రిక్స్లో దొరుకుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాము. ఎక్కువ శాతం ఎక్కువ లైఫ్ రావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు టేప్ సిస్టమ్ ప్లస్ గ్లూ సిస్టమ్, టేప్ సిస్టమ్ కానీ అదేవిధంగా క్లిప్ సిస్టమ్ కానీ ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో తప్పకుండా చూడండి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ జుట్టు మీదనే హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటేనే ఇంత న్యాచురల్గా కనిపిస్తుంది. జస్ట్ కోమ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కోమ్ యూజ్ చేయండి. జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ ఆల్సో జస్ట్ ఇలా మనం ఇలా హ్యాండ్స్తోనే కలుపుకోవాలి. జస్ట్ ఇలా హ్యాండ్స్తో కలుపుకుంటే అది, లేకపోతే ఇలా కూడా అనుకోవచ్చు. మీకు కొద్దిగా లేయర్ రావాలనుకుంటే ఇలా కూడా అనుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్. చాలామంది ఏం చేస్తుంటారు అంటే అయ్యో నేను తీసి పెట్టుకోవడం ఎంత ఇబ్బంది అవుతుందో, అసలు తీసి పెట్టుకోగలుగుతామో లేదో అని చెప్పి కొంతమంది పడతారు. అప్పులకు తావు లేదు. అవుట్ ఆఫ్ కంట్రీస్, మన బయట దేశంలో ఉన్న వాళ్ళు కూడా, జర్మన్, యూఎస్ఏ ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. సెల్ఫ్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్. లైఫ్ ఎక్కువ రావాలంటే మీరు సెల్ఫ్ సిస్టమ్ చేసుకోండి. లేదు మేము తీసి పెట్టుకోలేదు మాకు ఇబ్బంది అవుతుందంటే గ్లూ సిస్టమ్ కూడా మీరు ఇంటి దగ్గరనే ఎలా చేసుకోవాలో ఎలా పెట్టుకోవాలో మేము ఒక 5,000 రూపీస్ కిట్ ఉంటుంది. అది పెట్టుకుంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది కాదు. మీరు షాంపూ కండిషనర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి కోమ్ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. స్లోగా కోమ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. రఫ్గా కోమ్ చేయొద్దు. నార్మల్గా రఫ్గా చేయొచ్చు, కానీ షాంపూ కండిషనర్ వెట్ లుక్ ఉన్నప్పుడు చేయాలి. సిరం, మ్యాట్రిక్స్ సిరం కానీ ఇట్లాంటి కండిషనర్ కానీ స్లోగా. మీకు స్కాచ్ కఫ్ కండిషనర్ మన జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో ఒరిజినల్ దొరుకుతుంది. ఆన్లైన్లో కొన్ని డూప్లికేట్ ఉంటాయి. సో చూసి తీసుకోండి. చాలా జెన్యూనిటీ ఉంటుంది మన దగ్గర. 100% న్యాచురల్గా ఉంటుంది. 100% విగ్గులాగా కాకుండా 100% న్యాచురల్గా చూపిస్తాము. ఎందుకంటే కస్టమర్ల యొక్క ప్రాముఖ్యతే మాకు ధ్యేయం. కస్టమర్లు నచ్చితే వాళ్ళు ఇంకొక 10 మందికి రెఫర్ చేస్తారు. సో కస్టమర్ల యొక్క సాటిస్ఫాక్షన్ ముఖ్యం కాబట్టి ఇది మేము ప్రతి ఒక్క క్లయింట్ కూడా క్వాలిటీ నాణ్యత ఇవ్వాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ దిస్ ఈజ్ జాన్ ముచ్చినపల్లి జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్. ఈరోజు మనం సెల్ఫ్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో, టేప్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూపిస్తాం. మనం ఇది అల్ట్రావోల్డ్ టేపు. సో చూడండి, ఇది అల్ట్రావోల్డ్ టేపు. మీకు జస్ట్ కొద్దిగా 2 inches తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే జస్ట్ యూ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ సైడ్, దీనికి క్లిప్స్ లేవు, టేప్ సిస్టమ్ అన్నట్టు. అదేవిధంగా జస్ట్ బ్యాక్ సైడ్. ఓకే, అదేవిధంగా లెఫ్ట్ సైడ్, అదేవిధంగా రైట్ సైడ్. చూడండి, రైట్ సైడ్ ప్రాపర్లీగా చేసుకున్న తర్వాత ఇలా బై 1, 2, 3, 4 టేప్సే యూజ్ చేసుకోవాలి. యూజ్ చేస్తే మ్యాక్సిమం 1 days, 2 days, 3 days వస్తుంది. సెట్టింగ్ రాకపోతే 1 week వస్తుంది. లేదు అనుకుంటే మొత్తం ప్రాపర్లీ చేసుకుంటే 1 week వస్తుంది.
కొంతమంది అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ రోజులు వస్తుంది. స్లోగా చూడండి, స్లోగా టేప్ తీస్తే జస్ట్ ఇలా, ఇబ్బంది పడవసరం లేదు. జస్ట్ ఇలా, ఇగో జస్ట్ ఇలా అంటే వస్తుంది. ఇగో జస్ట్ ఇలా అంటే వస్తుంది, ఇలా అంటే వస్తుంది. నేను అసలు ఇక్కడ మిర్రర్ కూడా లేదు చూడండి. మనం ఫోర్త్ ఫింగర్ మీద ఇలా మనం మెజర్మెంట్ తీసుకొని జస్ట్ ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటే వెళ్ళాలి, ఇలా ప్రెస్ చేసుకుంటే వెళ్ళాలి. జస్ట్ ఇలా కొమ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు జుట్టు చాలా తక్కువ ఉంది, సో నేను అందు గురించే టేప్ సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. ఆబ్జెక్ట్